మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని ఆనాటి యూపీఏ చైర్మన్, ఆనాటి భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర రెడ్డి గారు చేవెళ్ల నియోజకవర్గం ఆలూరులో దేశవ్యాప్తంగా మొట్టమొదటి ప్రారంభించడం జరిగింది. ఆ మీటింగ్కు నేను కూడా పోయినా. అది ఎంతో దురదృష్టని కోట్లాది మంది భారతదేశంలో బాధపడుతున్న పేదరికం ఉన్న ప్రజలకు ఈ స్కీమ్ ద్వారా ఒక పని గ్యారంటీ జరగాలి, వాళ్ళకి తిండికి తిప్పలు లేకుండా ఉండాలి, వాళ్ళు పోయి పని చేసుకుంటే వాళ్ళ పని దొరకాలని ఒక బ్రహ్మాండమైన సంకల్పంతో, ఒక అభ్యుదయ భావంతో, ఒక సామాజిక బాధ్యతగా ఆ స్కీమ్ను పెట్టడం జరిగింది. కానీ ఇలా జీరామ్జీ అంటున్నారు. జీరామ్జీ ఏందో నాకు అర్థం కాలే. ఆ జీరామ్జీ ఏందో నాకు అర్థం కాలే. ఆ జీరామ్జీ అనేది ఇప్పుడు దేశం నిండే జీరామ్జీ కోతులు. ఆ కోతులు బంద్ చేయరు. ఇది బంద్ చేసే బదులు మీరు మహాత్మా గాంధీ పేరును తొలగించి కాంగ్రెస్ పార్టీని నామరూపకం చేసి ఈ దేశాన్ని ఏమో చేయాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు మోడీ, నరేంద్ర మోడీ. కానీ మీరు ఏం చేయలేరు. కొంత మతాల పేరు మీద, కులాల పేరు మీద, వ్యవస్థ పేరు మీద ఈ పేదల గుండెల్లో మీరు గుణపాలదించి వారి ఆకలి మండల అర్థనాదానికి మీరు కారణమవుతున్నారు. దాన్ని బంద్ చేయాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ మోడీ చుట్టాలు ఎవరు? పనికి ఆరు పథకం పోరు, అమిత్ షా చుట్టాలు పోరు, ఎవ్వరు పోరు. ఇవాళ ఆకలి మండలంలో అర్థనాదాలు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలే ఇవాళ ఆ స్కీమ్లో పాల్గొన్నారు. అందుకోసం తెల్లారంగా గడ్డపార పట్టుకొని చేసే సందర్భాలు ఉన్నాయి. నేను కూడా ఆ పనిలో నిమగ్నమై ఉన్నా నేను. ఎందుకంటే కరోనా వచ్చినాడు కష్టజీవులు ఇవాళ మాకు ఇదే ఆధారం అని బతికిన సందర్భాలు చూసినాం మేము. అందుకోసమనే నడవంతరంగా ఇవాళ మీకు ఏం నష్టమైందో కూడా నాకు అర్థం కాలే. మహాత్మా గాంధీ దేశ స్వాతంత్రం కోసం ముందు వరుసలో ఉండి కొట్లాడిన మహనీయుని ఇలా పేరు తీసేసి జీరామ్జీ అంటే మరి ఏదో నాకు అర్థం కాలే. అందుకోసమనే ఈ పేరు మార్పును బంద్ చేయాలి. మహాత్మా గాంధీ పేరు మీద ఉన్న ఈజీఎస్ను కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం భారతదేశ పేద ప్రజల మీద చేస్తున్న ఈ దుర్మార్గమైన ఈ చట్టాన్ని ఎంట తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ నేను ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. శ్రీ ఎడమబుజ్జు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యంగా ఈరోజు నాకు ఈ అవకాశం రావడం, నిజం చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ ఏదైతే మహాత్మా గాంధీ పేరుని తొలగించగలిగిందో, కానీ అధికారంలో ఉన్నని గాంధీ పేరుని తొలగించారు. కానీ పేద బడుగు బలహీన వర్గాల గుండెల నుంచి వారి యొక్క సిద్ధాంతాన్ని ఎప్పటికి కూడా తెరచలేరు, ఎటుపరికి చెరపలేరు. తప్పకుండా ఆ సిద్ధాంతం వారి గుండెల్లో ఉంటుంది. ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి హయాంలో శ్రీమతి సోనియా గాంధీ నేతృత్వంలో ఆ యొక్క స్కీమ్ని తీసుకురావడం అనేది జరిగింది. ఇక్కడ 119 ఎమ్మెల్యేలో ఎవరైనా ఆ పని చేశారో చేయలేదో నాకు తెలియదు అధ్యక్ష. కానీ మా అమ్మా నాన్న కడు పేదరికంలో ఒక పేద కుటుంబంలో పుట్టిన బిడ్డగా మా అమ్మా నాన్న ఆ రోజుల్లో నన్ను చదువులో పంపించాలంటే ఈ యొక్క ఎన్ఆర్ఈఎస్ అనే స్కీము నాకు చాలా ఉపయోగపడింది. ఆ రోజుల్లో నేను చదువుకునే క్రమంలో నేను నల్గొండ చిట్యాల్లో వచ్చి బత్తాయి తోటల్లో నేను యూరియాలు డిఏపీలు అమ్మిన అధ్యక్ష. ఆ అమ్మే క్రమంలో మా అమ్మ నాన్న పిలిపించుకొని, నాన్న నువ్వు అక్కడ అంత దూరం పోయి నువ్వు ఇది చేస్తున్నావు, కుటుంబం పోషణం భారం అవుతుంది, కానీ ఈరోజు ఉపాధి హామీ పథకం కూడా మనకు వారం రోజులు పనిచేస్తే కొన్ని డబ్బులు వస్తున్నాయి, తప్పకుండా నువ్వు తిరిగి రావాలని నన్ను తిరిగి నా సొంత గ్రామానికి పిలిపించారు అధ్యక్ష. అంటే నేను ఆ బాధ ఎందుకు చెప్తున్నానంటే, మాలాంటి పేదవాళ్ళకి 3 పూటల తిండి తినడానికి మహాత్మా గాంధీ యొక్క పథకం అనేది ఉపయోగపడింది. ఈరోజు ఆ యొక్క పథకాన్ని నిర్వీర్యం చేయడానికి భారతీయ జనతా పార్టీ కుట్ర పన్నుకుంది. వాస్తవంగా మహాత్మా గాంధీ గురించి మనందరికీ తెలుసు. దేశం కోసం పోరాటం చేసే ఒక స్వాతంత్ర మార్గంలో, ఒక శాంతియుత మార్గంలో మరి అలాంటి మంచి పేరుని మరి ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, ఆనాటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు పెట్టి బడుగు బలహీన వర్గాల కోసం పేరు పెట్టిని చేస్తే ఆ యొక్క పని దినాలను ఈరోజు పెంచే రూపంలో రాష్ట్ర ప్రభుత్వం మీద 40% బారిన పెడుతూ ఇండైరెక్ట్ కొంత ఈ మధ్యలో ఈ స్కీమ్ తీసుకొచ్చిన కొంతమంది
అధికారులతో నేను మాట్లాడేది సార్ దీనివల్ల ప్రయోజనం ఏంటి పేద బడుగు బలహీన వర్గాల కంటే? ఇదంతా కాదు, కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ని పూర్తి స్థాయిలో స్వాస్తి పలకడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది అనే విషయాన్ని చాలామంది ఐఏఎస్ అధికారులు చెప్పారు అధ్యక్ష. ఎందుకంటే నాతో ఉద్యోగ నేపథ్యంలో చాలామంది ఐఏఎస్ అధికారులు నాతో కొన్ని చదువుతోటి కావచ్చు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పే విషయం ఈ యొక్క స్కీమ్ని పూర్తి స్థాయిలో రుజుమాపడానికి చేస్తున్న ప్రయత్నం. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయంలో మీరు మాట్లాడాలి, తప్పకుండా ఒక స్కీమ్ అనేది పేద బడుగు బలహీన వర్గాలకు ఉండాల్సిందే అనే విషయాన్ని చాలామంది చెప్పారు అధ్యక్ష. కాబట్టి నేను కోరుకున్నది ఒకటే, ఈ యొక్క స్కీమ్ని యథావిధిగా కొనసాగించడానికి ఇక్కడ ఎమ్మెల్యేలు 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా బీజేపీ సంబంధించిన ఎంపీలు కావచ్చు, కేంద్రంలో ఒత్తిడి తీసుకురావాలి, అదేవిధంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి వచ్చి ఎంఐఎం వాళ్ళు కావచ్చు. మేమైతే ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మరి చర్చ పెట్టడం అనేది జరిగింది. ఈ చర్చలో అందరూ కూడా భాగస్వాములు కావాలి, ఆ పేరుని యథావిధికి తీసుకురావాలి. మీరు గాంధీ పేరుని తొలగించిన మాత్రాన పేదల గుండెల నుంచి వారి యొక్క పేరుని తొలగించలేరు. తప్పకుండా మళ్ళా ఏదో ఒక రోజు గౌరవ రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి అదే రోజు మరి యొక్క మహాత్మా గాంధీ పేరుని యథావిధిగా కొనసాగించడానికి మా ప్రభుత్వం భవిష్యత్తులో ప్రయత్నం చేస్తుందని తెలియజేస్తూ, ప్రత్యేకించి నీ అవకాశాన్ని కల్పించినందుకు పేద బిడ్డగా మరి ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతోటి నేను ఈ యొక్క నిండు సభలో ఒక ఉపాధి హామీ కూలీగా ఈరోజు శాసనసభ్యుడిగా మాట్లాడడం నాకు అవకాశం కల్పిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తూ మీ అందరూ సెలవు తీసుకుని ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. డిప్యూటీ సీఎం గారు కూర్చుంటే బాగుండేది అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు సుదీర్ఘంగా సీతక్క గారు మరియు ముగ్గురు శాసనసభ్యులు ఈ అంశం మీద మాట్లాడినటువంటి ఆవేదన మరి పేరు మార్చినందుక, లేకపోతే 125 రోజుల పని దినాలు కల్పించినందుక, లేకపోతే ఆ పెరిగిన పని దినాల భారం మరి రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతున్నందుక, మరి ఈ బాధ ఏందో అది చెప్తే బాగుండేది. మరి